నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు బాపట్లలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపసభాపతి కోన రఘుపతి గుంటూరు జిల్లా నిజాంపట్నంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి అభిషేకం పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అనంతపురం సర్వజన ఆసుపత్రిని సందర్శించిన అనంత వెంకటరామరెడ్డి కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జన సైనికులు శిబిరాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ కర్నూలు నగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు మరవాలన్నా మరవలేని అమర భగీరథుడు అని కొనియాడిన నేతలు ఇక డీటెయిల్స్ కెళ్తే మాజీ ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి బాపట్ల ఆర్టీసీ డిపో వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, పేదలకు పెన్షన్, ₹2 కిలో బియ్యం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేయడంలో ముందుండి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు, కోకి రాఘవరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనందరం ఇక్కడ చేరాం. ఒక గొప్ప మహానేత అని మనం ఏదో అభిమానంగా చెప్పుకోవటం కాదు. ప్రతి సామాన్యుడు నుంచి వచ్చినటువంటి మాట. ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక రైతు పక్షపాతం అంటే ఇలా ఉండాలి, ఒక సామాన్యుడికి అండంటే ఇటువంటి అండ ఉండాలి, ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. అలా ప్రతి దానికి కూడా ఆయన్ని ఉదహరించే విధంగా ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆచరించినటువంటి విధానాలు, వీటన్నిటి వల్లనే ఈరోజు ఆయనని మనం మహానేతగా మాట్లాడుకుంటూ ఉన్నాం. గాంధీజీని, బాపూజీ అని మనం ఎంత ప్రేమగా పిలుచుకుంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని మహానేతగా ఆ నేత దీంట్లోనే అది వచ్చింది. అది ఎవరో ఒకరు పెట్టుకుంటూ వచ్చేటువంటిది కాదు. జనరంజకంగా ఆయన పరిపాలన చేసిన విధానం ఎంతో మందికి ఆదర్శనీయం. ఆ రోజు ఆయన చూపించేటువంటి మార్గం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు, అనితర సాధ్యమైనటువంటి నిర్ణయాలు. ఒక ఆరోగ్యశ్రీ పథకం గురించి మనం మాట్లాడుకోవాలంటే అదొక అద్భుతం. ప్రపంచ దేశాల్లోనే ఈ పథకం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా మన తరమే మనం చూసాం. ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆరోగ్యాన్ని సామాన్యుడికి అందజేయడంలో విఫలమైనటువంటి పరిస్థితులు మనం గమనించాం. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనితర సాధ్యం అనుకున్నది, ఒక మనసు ఉంటే ఏదన్నా చేయొచ్చని ఆ మహాత్ముడు మానేయుడు ఆయన చూపించారు. స్వతహాగా డాక్టర్ అవటం, డాక్టర్ వృత్తిలో రూపాయి డాక్టర్గా పేరు తెచ్చినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా అవకాశం వచ్చినప్పుడు ఆ రూపాయి విలువ తెలిసినటువంటి వ్యక్తి. సామాన్యుడికి కూడా ఒక మంచి వైద్యం, ఒక మంచి స్థాయి వైద్యం అందాలి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అటువంటి వైద్యాన్ని అందించేటువంటి క్రమంలో
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తమ సొంత గ్రామం గుంటూరు జిల్లా నిజాంపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి 11వ వర్ధంతి సందర్భంగా అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే మనకు గుర్తుకొచ్చే అంశాలు ఆరోగ్యశ్రీ, కుయ్ కుయ్ మనే 108, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలని తెలిపారు. ఇలాంటి మంచి పథకాలు నేటికి ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో మంత్రి సోదరులు మోపిదేవి వెంకట హరనాథ్ బాబు, వైఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది సంఖ్యలో పాల్గొన్నారు. కొయ్యి కొయ్యి సౌండ్ వినపడటం గుర్తొచ్చే ఎవరంటే ప్రపంచం మొత్తం మీద సమయానికి అది కూడా మన ముందుకే వచ్చింది. వారు మన నుంచి దూరమై 11 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. బహుశా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పై జనాభా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు స్మరించని రోజంటూ ఉండదేమో బహుశా. దానికి కారణం ఆనాడు ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా మారుమూలను ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని పరిపాలన చేపట్టిన తర్వాత ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గానికి రాచబాటేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వారు ప్రవేశపెట్టిన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడే మన ముందు వెళ్ళినటువంటి 108 కానివ్వండి, సాగునీటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, మహిళల యొక్క ఆర్థిక స్థితిగతిని బలపరచడానికి అవసరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టే విషయంలో కానివ్వండి, గత పాలకులకు భిన్నంగా ఆనాడు అన్ని పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి వారి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో లేదే ఉండదేమని చెప్పే మనకు తెలియదేం కాదు. ఒక కుటుంబం కూడా ఉండదు. ఏదో ఒక రూపంగా ప్రతి కుటుంబానికి ఆ యొక్క పథకాల ద్వారా ప్రయోజనం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారంటే ఒక దేవుడిగా స్మరించిన పరిస్థితులు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే ఆ కుటుంబంలో ఒక లక్ష్యం, ఒక ఆలోచన, ఒక స్థిరమైన ఆలోచన విధానంతో అనుకుంటే దాన్ని నెరవేర్చేంత వరకు కూడాను పట్టువదలని విక్రమార్కులాగా కష్టపడి సాధించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పరిస్థితి. దానికి చిన్న ఉదాహరణ, ఒక వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారితో 1969లో మెడిసిన్ చదివినటువంటి ఆయన అత్యంత సన్నిహితుడు మొన్న నేను దాదాపు ఒక గంట సేపు కూర్చుని రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సంబంధాలు మంచి చెడు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. ఆయన చాలా ఆత్మీయుడు. గుల్బర్గాలో మెడిసిన్ చదువుతూ 4వ సంవత్సరం 1969. ఏ రోజుకైనా నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాను, ఈ రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపడతానని చెప్పి వారితోటి షేర్ చేసుకున్నారట. అంటే రాజకీయాల మీద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 1000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్స్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో దశ దిశ మార్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ముఖ్యంగా ఉచిత విద్యుత్తు మొదలుపెట్టిన ఘనత. ఈ రాష్ట్రంలో వ్యవసాయం
పండగ రైతాంగాన్ని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు వ్యవసాయం ఒక పండలాగా తయారు చేయడానికి వ్యవసాయదారులందరూ కూడా లాభసాటిగా వ్యవసాయం చేయాలనే తపనతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా నేరుగా రైతు ఖాతాలకే జమ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి అన్నీ కూడా ఒక ఏటీఎం మిషన్ ద్వారా అన్నీ కూడా వాళ్లే బుక్ చేసుకుని నేరుగా వాళ్ళ ఖాతాలు వాళ్ళ గ్రామాలకు వచ్చే విధంగా విత్తనాలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి అన్నీ కూడా నేరుగా ఆర్బీకేఎల్ ద్వారా కూడా అందిస్తున్న ఘనత ఈ దేశంలో ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రారంభం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రం పాలించినా కూడా వాళ్ళు ప్రకటనలకి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారే తప్ప నిజమైన కష్టాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా లక్షలాది మంది రైతులను పాదయాత్రలో తెలుసుకొని వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ఈరోజు నవరత్నాలు రూపొందించి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరాలనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం పేదల పెన్నిధి అయిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దివికేది 11 సంవత్సరాలయ్యిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆయన రూపొందించిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి పేదవాడి హృదయంలో వైఎస్ఆర్ జీవించి ఉంటారన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రి బాటలో పయనిస్తున్నారని తెలిపారు. పేదవారి అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించడంతో పాటు మరిన్ని కొత్త పథకాలతో సామాన్యులకు రైతులకు మేలు చేస్తూ కొనసాగడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానుభావుడు, చిరస్మరణీయుడు, ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలుపరిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా జీవించుకున్నాడనే దానికి నిదర్శనం. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానీ, అదేవిధంగా పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, ఇలాంటివి ఎన్నో 104, 108 అంబులెన్స్ సర్వీసెస్ కానీ, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రజల యొక్క మన్ననలు పొంది రాజశేఖర రెడ్డి గారు ప్రతి నిమిషం కూడా ప్రజలకి గుర్తొస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఇంకా ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నాడడానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం నర్సరావుపేట నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఈసారి కొంచెం కరోనా వల్ల కానీ, అదేవిధంగా నేను కూడా కోవిడ్ బారిన పట్టడం వలన ఈ యొక్క కార్యక్రమాలు కార్యకర్తలే, నాయకులు, కార్యకర్తలు స్వయంగా మీరే నిర్వహించి బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రీతిలో మరిన్ని సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలుపరచడం మనం చూసాం. అన్ని ఆయన అమలుపరిచిన పథకాలను కూడా ఈరోజు తిరిగి వాటికి పూర్తి వైభవం తీసుకొచ్చే విధంగా ఆయన చేపట్టిన చర్యలు కానీ, అదేవిధంగా ఎంతో ధైర్యంతో
గుంటూరు జిల్లా రేపల్లె బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటికి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అని తెలిపారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణ, చిత్రాల ఓబేదు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. పోయి సౌండ్ వినపడటం గుర్తొచ్చే ఎవరంటే ప్రపంచం మొత్తం మీద సమయానికి అది కూడా మన ముందుకే వచ్చింది. వారు మన నుంచి దూరమై 11 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. బహుశా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పై జనాభా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు స్మరించని రోజంటూ ఉండదేమో బహుశా. దానికి కారణం ఆనాడు ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా మారుమూలను ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని పరిపాలన చేపట్టిన తర్వాత ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గానికి రాచబాటేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వారు ప్రవేశపెట్టిన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడే మన ముందు వెళ్ళినటువంటి 108 కానివ్వండి, సాగునీటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, మహిళల యొక్క ఆర్థిక స్థితిగతిని బలపరచడానికి అవసరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టే విషయంలో కానివ్వండి, గత పాలకులకు భిన్నంగా ఆనాడు అన్ని పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి వారి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో లేదే ఉండదేమని చెప్పి మనకు తెలియదేం కాదు. ఒక కుటుంబం కూడా ఉండదు. ఏదో ఒక రూపంగా ప్రతి కుటుంబానికి ఆ యొక్క పథకాల ద్వారా ప్రయోజనం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారంటే ఒక దేవుడిగా స్మరించిన పరిస్థితులు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే ఆ కుటుంబంలో ఒక లక్ష్యం, ఒక ఆలోచన, ఒక స్థిరమైన ఆలోచన విధానంతో అనుకుంటే దాన్ని నెరవేర్చేంత వరకు కూడాను పట్టుబదలను విక్రమార్కులాగా కష్టపడి సాధించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పరిస్థితి. దానికి చిన్న ఉదాహరణ, ఒక వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారితో 1969లో మెడిసిన్ చదివినటువంటి ఆయన అత్యంత సన్నిహితుడు మొన్న ఆయన నేను దాదాపు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూ బాధితులను ఎమ్మెల్యే అనంత పరామర్శించారు. అధైర్యపడకండి అంటూ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్-19తో బాధపడుతున్న వారిని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పరామర్శించారు. ముందుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ను కలిసి యోగక్షేమాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఈఎన్టీ హెచ్ఓడి డాక్టర్ నవీద్ అహ్మద్తో కలిసి కరోనా వార్డుకు వెళ్లారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎవరూ అధైర్యపడొద్దంటూ ధైర్యం చెప్పారు. రోగులకు ఎలాంటి అసౌకర్యము లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన పార్టీ కార్యకర్తలు, అధికార ప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రకాష్ నగర్లోని పార్టీ ఆఫీస్ నందు, ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ నందు, రామరెడ్డిపేట నందు విగ్రహాలకు పూలదండలు వేసి రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులర్పించారు. एक बार पकड़ डाल రాజవల్లి గారు మరి వెంకటరెడ్డి గారు పిడి కృష్ణారెడ్డి గారు సహాయం అందిస్తూ ఉన్నారు.
వెనకరండి ఇద్దరు. వెనకరండి. ఓకేనా. అపర భగీరథుడు, పేద ప్రజల పక్షపాతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు 11వ వర్ధంతి జరుగుతున్నది. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు ఈరోజు మనం స్మృతించుకుంటున్నాం. ఆయన అడుగుజాడల్లోనే యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అది ఆయన కళ్ళల్లో ఆయన లేని లోపం మనం మన ముఖ్యమంత్రి వర్యంలో చూసుకుంటున్నాం. ఈరోజు ఈ 11వ వర్ధంతి కార్యక్రమం మన ప్రకాశ్ నగర్ మన పార్టీ ఆఫీసులో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సూర్యలంక రోడ్లో గల ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో మరియు భవన్ నారాయణ స్వామి గుడిలో గోత్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం 28వ వార్డు కోట్రవారి వీధిలో శానిటేషన్ కార్యక్రమం, పార్టీ ఆఫీస్ నందు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో లేళ్ల తులసి కుమార్, నామన వెంకట శివనారాయణ, కొట్ర మణికంఠ, నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి జన సైనికులకు ముందుగా సంతాపం తెలియవరుస్తున్నాం బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి. అదేవిధంగా 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి బాపట్ల నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియవరుస్తున్నాము. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ముగ్గురు జనసేనకి పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తుంది. అలానే జనసేన అనంతపురం జిల్లా పుట్టపర్తి మరియు కొత్త చెరువు మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కార్మికులకు మాస్కులు, గ్లౌస్ మరియు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కేక్ తినిపించారు. కరోనా కష్టకాలంలో పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని పంచుతున్న కార్మికులకు జనసేన పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు వల్లపు తిరుపందేంద్ర, పూల శివ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే. ఫేస్బుక్ లో వచ్చేస్తా ఆర్డర్ రండి. మేము రాకుండా వెయిటింగ్ ఉంది. అంటే ఫోటో కూడా కొట్టచ్చు. ఫోటో కొట్టు వాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రతి ఒక్క చెత్తను ఎత్తేస్తున్నప్పుడు ఎటువంటి మాస్కులు, సాదాసీదమైన మాస్కులు, ఆ తర్వాత గ్లౌజులు లేకోకుండా ఉత్త చేతులతో వీళ్ళు పనులు చేస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా. వీళ్ళని పట్టించుకునే వాళ్ళని వీళ్ళకు వచ్చేదే 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తుంటాయి. ఏదో కాలం గడుపుతూ వస్తున్నారు. కానీ వీళ్ళకినా ఒకేసారి పనులు మానేస్తే, ఈ కోవిడ్-19 విషయంలో పనులకినా మానేస్తే, స్ట్రైక్ చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ అలా కాకోకుండా వీళ్ళు కూడా మానవత్వంతో పనిచేస్తూ మా పుట్టపర్తి ప్రజలు. అందరికీ నమస్కారం. నేను మీ పూల శివ ప్రసాద్. ఈరోజు ముఖ్యంగా మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఈ కరోనా సమయంలో మనకి ఎంతగానో సేవలు అందించిన మన పంచాయతీ కార్మికులకు, మన పారిశుద్ధ కార్మికులకు వాళ్ళని ఏదో విధంగా మనం సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి బట్టలు అందజేయడం జరిగింది.
ఈ మాత్రం సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గుర్తుంచుకొని మరికొద్దిగా ముందు పదంలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ 11వ వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు నాయకులతో కలిసి జరుపుకున్నారు. పుట్టపర్తి నల్లమాడ, ఓడిసి, కొత్త చెరువు, బుక్కపట్నం మండల కేంద్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులను ఎమ్మెల్యే సతీమణి అపర్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం స్వర్గయుగంగా చెప్పవచ్చని చెప్పారు. బతికుంటే విడిపోయేది కాదు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు విధాలుగా విడిపోయింది కాదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి చినుకుల బతికే ఉన్నారు, ప్రతి పారే నీళ్ళల్లో బతికే ఉన్నారు, అదేవిధంగా ప్రతి పంటలో బతికే ఉన్నారు. ఈ రోజు చూస్తా ఉన్నాం, దాదాపుగా ఈ కలికాలంలో మనం దేవుణ్ణి చూసినామో చూడలేదో కానీ బతికున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు. మనం అందరం పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజానాయకుడు, మరవాలన్నా మరవలేని అపర భగీరథుడు, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి కర్నూలు నగరం ఎస్టీబీసీ కాలేజ్లో బోయపాటి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఆయన సతీమణి ఎస్వి విజయ మనోహరి విచ్చేసి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనను స్మరిస్తూ వారి చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులందరం కలిసి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికిన్న రోజులు పేదవారి సంక్షేమం కోసం, వెనుకబడిన రాయలసీమ సంక్షేమం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన చనిపోయినప్పుడు 700 మంది గుండాయి చనిపోయినారు. ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినప్పుడు కూడా అంతమంది బాధతో చనిపోయినటువంటి సందర్భం లేదు. అంటే దాన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంత అభిమానం సంపాదించుకున్నాడనేది తెలిసిపోతూ ఉంది. అంతేకాకుండా ఈ వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయడానికి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఇంకా రాయలసీమను ముందరికి తీసుకుపోవాలని ఆ కడప ఏదైతే ఆగిపోయిన కడప ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా పని ప్రారంభించి రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి 47,000 కోట్ల సంక్షేమ పథకాలు ప్రకటించి సంవత్సరం లోపలనే మేనిఫెస్టోను పూర్తి చేసి అలాగే 3 నెలల లోపలనే 4 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ దేశ చరిత్రలోనే ఆయన ఒక అరుదైనటువంటి కీర్తి సంపాదించుకున్నాడు. నిజంగా ఆ కుటుంబం ఈ రాష్ట్రం ఉన్నంత వరకు తండ్రి కొడుకులను కానీ ఆ కుటుంబాన్ని కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. బాపట్లలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపసభాపతి కోన రఘుపతి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి అభిషేకం. పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు. అనంతపురం సర్వజన ఆసుపత్రిని సందర్శించిన అనంత వెంకటరామరెడ్డి. కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జన సైనికులు. శిబిరాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్. కర్నూలు నగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు. మరవాలన్నా మరవలేని అపర భగీరథుడు అని కొనియాడిన నేతలు.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.